కలిదోషపరీతానాం నరాణాం పాపకర్మణాం వెంకటేశాత్ పరో దేవః నాస్త్యన్యః శరణం భువి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అనేక వేల కోట్ల మంది భక్త జనుల యొక్క కొంగు బంగారమైనటువంటి ఆ గోవిందుణ్ణి శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాము. ఫల్గుణ మాసం రాబోవు నూతన సంవత్సరానికి ముందుగా వస్తున్నటువంటి చివరి మాసం. ఈ మాసంలో మనం ఆచరించవలసిన కార్యమేమిటి అంటే, ప్రాచీన కాలపు పాత బాధలు అరిషడ్వర్గాలనన్నింటినీ కూడా విడిచిపెట్టి నూతనోత్తేజంతో వైదోక్తమైనటువంటి ధర్మాచరణ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. అదే ఈ మాసంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. అందుకే కలిదోషపరీతానాం నరాణాం పాపకర్మణాం. అదేమిటో కానీ మానవ జన్మ ఎత్తినప్పటి నుండి కూడా ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి ఘడియ అదేమిటో తెలియదు. ఈ కలియుగంలో, ఈ సంసార సాగరంలో చిన్నదైనా పెద్దదైనా ఎన్నో కొన్ని వేల కోట్ల పాపాలు మనం చేసే ఉంటాం. లేదండి నేనేమీ చేయలేదండి అని మనం అనుకున్నా కూడా మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. ఏమీ చేయలేము, ఇదొక మాయ. ఈ సంసారం అలాంటిది, ఈ కలియుగం అలాంటిది, భయంకరమైనటువంటిది. కనుక ఇలాంటి మనకు మరి ముక్తిని పొందే అవకాశం ఎలాగా అంటే, అందుకే చెప్తున్నారు కలిదోష పరీతానాం. ఈ కలిదోషములో కట్టుబిట్టాడుతూ ఉన్నటువంటి వారందరికీ కూడాను కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం. సకల నరులందరికీ కూడాను, అది కూడా ఎలాంటి నరులకు? పాపకర్మణాం, పాపపు కర్మలని తెలియకుండానే చేసేస్తున్నటువంటి మనకు. నిజానికి మనం మంచి వాళ్ళమే, ఇది పాపమండి, ఇది తప్పండి అంటే చాలా వరకు చేయకుండానే ఉంటాం మనం. తెలిసి కూడా చేసేవారు కొందరున్నారు. సరే, వారిని ఎవరూ కూడా మార్చలేరు. సాక్షాత్తు వారిని పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా కూడా వారిని మార్చలేరు. కానీ మన బోటి వారం ఏం చేస్తున్నాము? ఇది పాపము, ఇది తప్పు, దోషము అని తెలియకుండానే చేస్తున్నాం. ఇది ధర్మము, నేను ఆచరించాలి అని తెలుసుకోకుండా ఆచరించకుండా ఉండిపోతున్నాం. మనం ఆచరించవలసినటువంటిది ఆచరించకపోయినా పాపమే, చెయ్యకూడనటువంటివి చేసినా కూడా పాపమే. కృత్యకరణం, అకృత్యకరణం, కృత్య అకరణం. అకృత్యకరణం అంటే చెయ్యకూడనివి చేయడం, కృత్యాకరణము అని అంటే చెయ్యవలసినవి చెయ్యకపోవడం. ఈ రెండు కూడా ఎన్ని చేస్తున్నామో రోజుకు మనకే తెలియదు. కాబట్టి అంటూ ఉన్నాం కలిదోష పరీతానాం నరాణాం పాపకర్మణాం. మరి ఇటువంటి వారందరికీ వెంకటేశాత్ పరో దేవః, మరి అటువంటి స్థితిలో నుంచి బయటపడి ముక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటే, వెంకటేశాత్ పరో దేవః, వెంకటేశ్వరుడు కన్నా కూడా గొప్పదైనటువంటి ఉపాయము మరొకటి ఏది కూడా లేదయ్యా. ఎందుకంటే వెంకటేశ్వరుడు వేదాంత వేద్యుడై ఇక్కడ ఉన్నాడయ్యా. నిరుపమ గుణసింధు నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమ వేద్య నిస్తులో వెంకటేశ అంటూ, అటువంటి వెంకటేశ్వరుడు నిఖిల నిగమ వేద్యుడైనటువంటి వెంకటేశ్వరుని మనం ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాం వెంకటేశాత్ పరో దేవః నాస్తి అన్యః శరణం భువి, నాస్త్యన్యః శరణం భువి. ఇంతకు మించినటువంటి శరణము మరొకటి ఏదీ కూడా లేదు. అందుకే తాను కటివరద హస్తాలతో 24 గంటలు 365 రోజులు అలా నిలబడే మనల్ని రక్షణ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ స్వామిని దర్శించుకోవడమే ముఖ్యంగా ఈ కలియుగంలో, విశేషించి ఈ ఫల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి స్వామిని దర్శించుకుంటూ, స్వామి యొక్క సేవలో మనందరము కూడా మన జన్మని చరితార్థం చేసుకుంటూ, రాబోవు నవ వసంతం గురించి ఎదురు చూస్తూ ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.